విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయి సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం ఈ గురుకుల మా కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రుల శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. మీరేం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు ఏం తీసుకొస్తారో. సీతక్క గారు అంటున్నారు, ఆమె తన మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారు సీతక్క గారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు బయట పెట్టండి సీతక్క గారు, బయట పెట్టండి, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. ఇప్పుడు కొండా సురేఖ గారు అంటున్నారు కదా, నేను అవి చేసిన బల్కా సుమన్ గారు నా మీద ఆరోపణలు చేసిందని మీరు నిన్న మాట్లాడితే, బల్కా సుమన్ గారు నా పక్కనే ఉన్నారు, ఆయన కూడా చెప్తారు ఏం ఆరోపణలు చేసిన. ఏం మాట్లాడుతున్నారు మీరు? మత్తులో ఉండి మాట్లాడుతున్నారు సురేఖ గారు. అది మా దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక మంత్రి హోదాలో ఉండడం, మరి మీలాంటి వాళ్ళను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి తన కుట్రలను యథేచ్ఛగా చేస్తున్నాడు. నేను కుట్ర చేస్తున్నాను రా మీరు. కేటీఆర్ గారు